కాకినాడ పోర్టులో సివిల్ సప్లై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. కాకినాడ పోర్టులో కెర్నల్స్ ఉన్న బియ్యం రేషన్ బియ్యంగా గుర్తించిన అధికారులు సీజ్ చేశారు. 10 లారీలలో 260 టన్నులు, గోడౌన్లలో ఉన్న 650 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేరళ, ఒడిశా, తెలంగాణ నుంచి బియ్యం కాకినాడ పోర్టుకు వచ్చినట్లుగా గుర్తించారు. విదేశాలకు ఎగుమతి చేయడానికి తీసుకువచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బియ్యం విలువ 2.5 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నారాయణ గారు ఇది ఎక్కడ షార్టెక్స్ కదా, మళ్ళీ దీన్ని షార్టెక్స్ చేస్తున్నారా? షార్టెక్స్ బ్యాగ్ ఎక్కడ నడుస్తున్నారు? చెప్పండి ఎక్కడ తీయమంటారు. నారాయణ గారు ఇది ఎక్కడ షార్టెక్స్ కదా, మళ్ళీ దీన్ని షార్టెక్స్ చేస్తున్నారా? కాకినాడ పోర్టులో సివిల్ సప్లై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. కాకినాడ పోర్టులో కెర్నల్స్ ఉన్న బియ్యం రేషన్ బియ్యంగా గుర్తించారు అధికారులు. 10 లారీలలో 260 టన్నులు, గోడౌన్లలో ఉన్న 650 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, గుడ్ మార్నింగ్ భవానీ. ఏదైతే కాకినాడ పోర్టులో సివిల్ సప్లైస్ అధికారులు అయితే కనుక నిన్నంతా కూడా మెరుపు దాడులు అయితే నిర్వహించారు. అంటే కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా తరలిపోతున్న బియ్యం మీద అయితే కనుక గత కొంతకాలంగా కాకినాడ పోర్టు సంబంధించిన అయితే కనుక అధికారులు, ఈ సివిల్ సప్లై అధికారులు కూడా దాని మీద అయితే దృష్టి కేంద్రీకరించారు. అక్రమంగా ఈ కాకినాడ పోర్టు నుంచి తరలి వెళ్తున్న ఈ అక్రమ బియ్యం సంబంధించి, అంటే రేషన్ బియ్యం సంబంధించి కూడా అధికారులు దాడులు అయితే చేశారు. అంటే కాకినాడ పోర్టులో కెరల్స్ లో ఉన్న బియ్యం కూడా రేషన్ బియ్యంగా అయితే కనుక అధికారులు అయితే గుర్తించారు. అంటే ఇటు 10 లారీల్లో 260 టన్నులు, గోడౌన్ లో 650 టన్నులు ఈ బియ్యాన్ని అయితే కనుక అధికారులు సీజ్ చేశారు. అంటే ఈ విదేశాలకు ఈ కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి చేయడానికి అయితే ఈ రైస్ అయితే తీసుకొచ్చినట్లుగా అధికారులు అయితే గుర్తించారు. అంటే కేరళ, ఒరిస్సా, తెలంగాణ నుంచి ఈ కాకినాడ పోర్టుకి అయితే ఈ బియ్యం తీసుకొచ్చినట్లుగా అధికారులు అయితే నిన్న తనిఖీల్లో స్పష్టం చేశారు. ఈ బియ్యం విలువ కూడా 2.5 కోట్లు ఉంటుందని చెప్పేసి ఈ సివిల్ సప్లైస్ అధికారులు అయితే అంచనా వేశారు. అయితే గత కొంతకాలంగా ఈ కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం తరలిపోతున్న విషయం మీద అయితే కనుక ఇటు సివిల్ సప్లై అధికారులు కావచ్చు, ఈ కాకినాడ ముఖ్యంగా జిల్లా జాయింట్ కలెక్టర్ దీని మీద కూడా పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. ఈయన నేపథ్యంలో ఈ దాడులు అయితే కనుక జరిగిన పరిస్థితుల్లో అక్రమ రేషన్ బియ్యం తరలిపోతున్న విషయాన్ని అయితే గుర్తించారు. వారి మీద కూడా నిన్న కేసులు కూడా నమోదు చేసి దీనికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది భవానీ. ఎస్ నవీన్ రాజ్, అదేవిధంగా ఈ అక్రమ రేషన్ తరలింపు వెనుక మరి ఎవరి హస్తం ఉంది అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారా? అంటే దీనికి సంబంధించి అయితే కనుక ఈ రేషన్ బియ్యం తరలిపోతున్న విషయంలో అయితే రాజకీయ నాయకులు అండదండలు అయితే కనుక స్పష్టంగా ఉంటాయని చెప్పవచ్చు. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు ఇక్కడైతే కనుక ఈ కాకినాడ పోర్టులో అయితే చక్రం తిప్పే పరిస్థితి ఉంది. తాజాగా అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా, అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ రాజకీయ నాయకులు అయితే ఈ కాకినాడ పోర్టు మీద గద్దెల్లో వాలి అక్కడి నుంచి అయితే కనుక అక్రమ బియ్యం తరలిస్తున్నారు. అంటే ఈ రేషన్ బియ్యం అయితే
అయితే కనుక దానికి ఇది పెట్టి సన్న బియ్యంగా తయారు చేసి దాన్ని పాలిష్ కొట్టి కాకినాడ పోర్ట్ నుంచి అయితే తరలిస్తున్నారు. దీనికి సంబంధించి కోట్లాది రూపాయలు అయితే చేతులు మారుతుంటాయి. అటు ఎగుమతిదారులు కావచ్చు, రేషన్ డీలర్లు కావచ్చు, రేషన్ షాపు సంబంధించిన అది రేషన్ మిల్లులకు సంబంధించి అందరూ కూడా ఈ అధికారులతో పాటు అందరూ కూడా కుమ్మక్కయ్యి కోట్లాది రూపాయల ఈ పేదల బియ్యాన్ని అయితే కనుక ఇతర ప్రాంతాలకైతే తరలిస్తున్న పరిస్థితి ఉంది కావాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. పోర్ట్ గోడౌన్స్లో ఉండేటువంటి రైస్ని గోడౌన్స్ చెక్ చేయడం జరిగింది. కొన్ని గోడౌన్స్లో అయితే కెర్నల్స్ ఐడెంటిఫై అయినాయి. దాన్ని ల్యాబ్కి పంపించి పూర్తిగా తనిఖీ చేయమని మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అధికారి డిఎస్ఓ గారు సత్యానరాజు గారికి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. యాంకరేజ్ పోర్ట్లో ఉన్న బార్జిల్లో లోడే రైస్ బియ్యాన్ని మేము తనిఖీ చేస్తున్నాం. ఇంకా తనిఖీ జరుగుతుంది. కాకినాడ వేళ నుంచి విస్తృత స్థాయి తనిఖీలు జరుగుతాయి. కాకినాడ పోర్ట్ నుంచి అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి చాలా ఒక పెద్ద పోలింగ్స్ జరుగుతున్నాయి. కాబట్టి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఈ యొక్క అక్రమ రవాణా కాకినాడ పోర్ట్ నుంచే కాదు యావత్ రాష్ట్రం నుంచి కూడా అక్రమ రవాణాని